టీవీ4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతిలో కీలక పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం. పోలీస్ రవాణా, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష. గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఫోకస్. సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై కసరత్తు. ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం. రాజధాని అమరావతిలో కీలక పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 11,467 కోట్ల రూపాయల మేర పనులకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సిఎస్ నీరబ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. అథారిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెడుతున్నామన్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయించామన్నారు. సీడ్ క్యాపిటల్లో నిర్మించే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లలో 2,498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి నిర్ణయించాం. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, శాంతి భద్రతల ఐజీ, సివిల్ సప్లైస్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్ అధికారి, కాకినాడ పోర్టు అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టుల వ్యవహారాలపై చర్చించారు. కాకినాడ పోర్టులో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెలా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి మరింత అర్థవంతంగా, పటిష్టంగా ఈ వ్యవస్థను తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగా జీఎస్డబ్ల్యూఎస్ పై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. అటు గ్రామాల్లోనూ, ఇటు పట్టణ నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే దానిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన మొదటి మీటింగ్లో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించి ఈ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపైన చర్చించారు. సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండడం సరికాదని, అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ వారికి ఇవ్వాలని సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేబర్ సెస్ విభజనకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సెస్ విభజనకు రెండు ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీలో తొలిసారి సోమవారం ఉన్నత స్థాయి అధికారుల కమిటీ భేటీ అయింది. మంగళగిరిలోని ఏపీ ఐఏసీ భవనంలో జరిగిన ఈ భేటీకి రెండు రాష్ట్రాల సీఎస్లు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. దాదాపు 15 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 15వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలోని ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై కొనసాగింపుగా ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీకి మరో 45 రోజుల సమయం ఇవ్వాలని భేటీలో నిర్ణయించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల పంపకాలపై ఉన్న వివాదాలపై చర్చలు ఒక కొలిక్కొచ్చాయి. ఎక్సైజ్ ట్యాక్స్ లో ఏపీకి అదనంగా 81 కోట్ల రూపాయలు సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అత్యంత కీలకమైన షెడ్యూల్ 9లోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలపై ఇంకా పరిష్కారం లభించలేదు. రైతులు తెచ్చిన ధాన్యానికి కొర్రీలు వేయకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గతంలో ధాన్యం బకాయిల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బులు జమ అయ్యేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. కృష్ణా జిల్లా పామిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి దేవినేని ఉమా రైతులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్ళి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు దీంట్లో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మీరు 12.62, 10.62 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 17.40 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్లు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే డబ్బు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి, పనిచేయాలి. జిల్లా కలెక్టర్కి చెప్పాం, అదేవిధంగా డిఎస్ఓ చెప్పాం, రైతాంగానికి కూడా చెప్తున్నాం. దళారులకి, మధ్యవర్తులకి ఎవరికి మీరు బియ్యం ఇచ్చి మోసపోమాకండి. ఆ మిల్లుల్ని డిమాండ్ చేసి కొనిపించండి. అధికార యంత్రాంగాన్ని నిలదీసి పనిచేయించుకోండి. మీ పక్షాన ఎమ్మెల్యే మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం. గ్రామాల్లో రైతాంగాన్ని ఎమ్మెల్యే గారు, నేను అందరం కూడా గురుమూర్తి గారు కలిసి ఎక్కడికక్కడ రైతులు ఈ ధాన్యం సమస్య అడుగుతూ ఉంటే కొన్న ధాన్యానికి వెంటనే 24 గంటల్లో డబ్బు వచ్చిందని రైతు చెప్పారు. అట్లాగే 12.62 ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని మీద సమస్య పరిష్కారం చేయమని అడిగితే వెంబడే శాసనసభ్యులు డిఎస్ఓని అట్లాగే జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా ఎక్కడైతే 12.62లో ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటిని డిఎస్ఓకి గట్టిగా చెప్పాం. దయచేసి రైతాంగం, చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో 1740 రూపాయలు ఏదైతే ఉందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా సంబంధిత శాఖల అధికారుల ద్వారా పడ్డ రైతాంగానికి వెంటనే డబ్బులు అందాలి. అట్లాగే ధాన్యం దళారులు పాలవకుండా, దోపిడీకి గురి కాకుండా కష్టానికి తగ్గట్టు. ఇప్పుడు చూడండి, తుఫాను ప్రభావం వల్ల గుండెలు అరచేతిలో పెట్టుకుని రైతులు అవ్వచ్చు, రైతు కూలీలు అవ్వచ్చు, మరి గత వారం రోజులుగా నిద్రపోయిన పరిస్థితి కూడా రైతాంగానికి లేదు. ఎందుకంటే ఎంత చినుకు పడుతుందో, ఎంత దెబ్బతింటామో అనే ఆందోళనలోంచి ఇప్పుడే రైతు బయటకు వచ్చారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తానని చెప్పారు. 12.62 ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టర్ అట్లాగే మన మనోహర్ కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఎందుకంటే ధాన్యం చూస్తూ ఉన్నాం, గత 3 ఏళ్ళు పేదవాళ్ళు తినే బియ్యాన్ని మరి అక్కడ రాబందులు, చంద్రశేఖర్ ఇట్లాంటి రాబందులు 48,000 కోట్లు ధాన్యాన్ని, ఏదైతే బియ్యాన్ని రేషన్ షాపుల్లో పేదవాడి దగ్గర 10 రూపాయలు కొనుక్కొని కిలో 48,000 కోట్లకి బయట దేశాలకి ఈ బియ్యాన్ని పంపించారు. ఆఫ్రికా దేశాలకి, బయట దేశాలకి.
ఆ పాపాలన్నీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మనోహర్ గారు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అంటే వీటి మీద గట్టిగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న 48,000 కోట్లని ఎట్టా కక్కించాలి, ఆ డబ్బుని మళ్ళీ ఎట్టా రప్పించాలి, ఏ విధంగా ఎవరెవరు దీంట్లో దుర్మార్గులు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలు విన్నవిస్తున్నారు. చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపికగా వింటున్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో 48వ రోజుకు చేరుకుంది. వేకోజాము నుంచే వినతులను స్వీకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరుని ఏపీ మంత్రి నారా లోకేష్ తుడుస్తున్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. పర్యాటక శాఖతో కలిసి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. తాజాగా దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన 10 కీలక అంశాలు ఉన్నాయి. రాబోయే శతాబ్దం అవసరాలకు తగ్గట్లు 100 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులకు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని దుర్గ గుడిని అభివృద్ధి చేయనున్నారు. తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించారు. కనకదుర్గ మల్లేశ్వర స్వామి యొక్క విజయవాడలో వెలిసిన ఈ ఆలయం పూర్వపు కార్యక్రమాలన్నింటినీ ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి ఏమి చేయాలి అనేటువంటి దానిలో స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ఇతర అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కలిసి కొంతవరకు సమీక్షించడం జరిగింది. గతంలోనే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కొంత పని జరిగింది. అది మధ్యలో అనుకోకుండా ఆగిపోవడంతో దీన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకొని దాన్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి దానికి సంబంధించినటువంటి అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి యొక్క ఈ యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడింది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లు కానీ, క్యూ లైన్లలో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్స్ కానీ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు 24 గంటల పాటు లేదా 48 గంటల పాటు ఈ ప్రాంతంలోనే రూములు కానీ కాటేజెస్ కానీ ఉంటే వారు ఇక్కడ ఉండి అమ్మవారి దర్శనం చేయడానికి బాగుంటుంది అనేటువంటి అనేక సూచనల మీద చర్చించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో దీనికి ఒక రూపకల్పన చేసి మేము ఇప్పుడు కొంత సమయం ఫిక్స్ చేసాం. ఆ సమయం కూడా జనవరి చివరి నాటికి, ఈ మాసం జనవరి కొత్త సంవత్సరంలో జనవరి 30వ తేదీ నాటికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించి దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో సమీక్షించుకొని దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే, ఈ ఎన్ఎంఆర్కి సంబంధించినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చారు. వాటి మీద ఏమైనా చర్చించారా లేదా? ఎన్ఎంఆర్ అనేటువంటిది ఇది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం. ఇవాళ మేము సమగ్రంగా దేవాదాయ శాఖ అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి అనేక విషయాలు అభివృద్ధికి సంబంధించి చర్చించడం జరిగింది. ఇందులో క్షేత్రంలో కార్తీక మాసం సంపూర్ణమవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం చేత శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతిగా
నియమింపబడినారు. ఈ పత్రాన్ని ఈరోజు మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్యులు అయిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకు అందజేశారు. మరి ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాము. కమిషనర్ గారు, ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి చేతుల మీదుగా ఆస్థాన సిద్ధాంతి పదవిని ఈరోజు చల్లా శ్రీనివాస్ శర్మ గారు అలంకరించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ఒక సిద్ధాంతకర్తతో మా వైదిక కమిటీ దేవాలయం కూడా పరిపుష్టమైందని చెప్పి మేము భావిస్తున్నాము. దేవాలయంలోనే కాకుండా ఇతర దేవాలయాలకు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి విషయాలలోన సలహా ఇవ్వడానికి, లేదా పంచాంగ కర్తలుగా, ఒక నిష్ణాతులుగా, మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి తక్కువ మంది పంచాంగకర్తల్లో పంచాంగం రాయడానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలన్నిటి అవగాహన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈయన సేవలు మనకు బాగా ఉపయోగపడతాయని, అలాగే ఈ మధ్యన శాస్త్ర అధ్యయనాలు తగ్గిపోతున్నాయి. జ్యోతిషాస్త్రం కావచ్చు, వాస్తు లేదా తర్క మీమాంస ఇత్యాది శాస్త్రాల యొక్క పఠనం తగ్గిపోతుంది, ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. ఇటువంటి సందర్భంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ అనుమతులు అన్నీ తీసుకొని చక్కగా వారికి నాకు ఈ స్థానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తర్వులు ఈరోజు మినిస్టర్ గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేవలం సేవా దృక్పథంతో మాత్రమే నేను ఈ దేవాలయానికి వచ్చాను. ప్రథమంగా చెప్పదలుచుకున్నటువంటిది అందులో కూడా పంచాంగ విషయాలు, గణితలో, పర్వదినయాలలో ప్రజలలో అపోహలు కొన్ని నెలకొని ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికి అంటే పంచాంగకర్తలందరూ ధర్మ శాస్త్ర ప్రకారంగానే రచన చేస్తున్నారు, కానీ గణిత భేదమును వలన మాత్రమే తేడాలు వస్తున్నాయి. ఆ పద్ధతిలో దీనివలన ప్రజలలో పండగ నిర్ణయాల్లో అపోహలు ఏర్పడటం వలన అవి లేకుండా చేయటం ముఖ్య ఉద్దేశంగా వాటిని గణితాలు ఇప్పటికీ మాకు తెలిసి 14 గణితాలు ఉన్నాయి. ప్రస్తుతం మన ఉభయ రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో పొందినటువంటివి 2 పద్ధతులు. ఒకటి దృక్ పద్ధతి, రెండవది పూర్వ పద్ధతి. ఇవి కాకుండా ఇంకా 12 పద్ధతులు ఉన్నాయి. మొత్తం కలిపి 14 పద్ధతులు. ఈ మిగిలినటువంటి వాటిల్లో మేము ఒక 10 పద్ధతుల్ని రీసెర్చ్ చేసి దానివల్ల ఆ పద్ధతుల్లో ఎక్కడెక్కడ భేదం వస్తుందని ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇంకా 4 పద్ధతులను మేము రీసెర్చ్ చేయవలసి ఉంది. కాబట్టి త్వరలో వాటిని కూడా పరిపూర్ణం చేసి పంచాంగ సదస్సు నిర్వహించుకోవటానికి మాకు ఆ ప్రభుత్వం వారి నుంచి అనుమతి తీసుకొని ఈఓ గారి పర్మిషను, అదేగాక ఈ దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు, స్థానాచార్యుల యొక్క సలహాలు, సంప్రదింపులతో వాళ్ళని సంప్రదించి వారి అనుకూలంగా తీసుకొని ప్రజా సమస్య చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యమిచ్చి గడువులోగా పరిష్కరించాలని, నాణ్యతలో రాజీ పడొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్ కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లు వివరించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగామ, తెరువూరు ఆర్డీఓలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నగరంలోని ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. జాతీయ రహదారులపై యాక్సిడెంట్ జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. బందర్ రోడ్లోని జ్యోతి కన్వెన్షన్ లో ట్రాఫిక్
అంబాసిడర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. జాతీయ రహదారులపై యాక్సిడెంట్ జరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నామని, యువతలో నిర్లక్ష్యపు డ్రైవింగ్ పెరిగిందన్నారు. వాహనాలు వాడే ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాంతకం అవుతుందన్నారు. హెల్మెట్ వాడకంతో కొంత నిరోధించవచ్చని, నగరంలో ఆటోలో డ్రైవింగ్ నిర్లక్ష్యంగా ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. కొన్ని డాష్ బోర్డ్స్, అస్త్రంలో కొన్ని డాష్ బోర్డ్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్స్లో ఇప్పుడే మీరు చూశారు, డీసీపీ గౌతమి గారు ఇప్పుడే మీకు చూపించారు. కంజెషన్ లెంత్ 111 కిలోమీటర్లు యావరేజ్, ఒక రోజుకి 111 కిలోమీటర్ల నుంచి నవంబర్ నెలలో 72 కిలోమీటర్లకు తగ్గించారు. వెరీ బిగ్ అచీవ్మెంట్, అది జోక్ కాదు. ఎందుకంటే నిన్న ఏసీపీ వెస్ట్ చెప్పారు, సార్ నిన్న చాలా బాగా చేశాం మేము, నిన్న కంజెషన్స్ లేవు సార్, చాలా బాగా చేసాం, ట్రాఫిక్ డ్యూటీ బాగా చేసాం. ఎందుకంటే మొన్న కొద్దిగా సండే రోజు కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది. సో నేను టెలికాన్ఫరెన్స్ అడిగాను, ట్రాఫిక్ ఎందుకు ఎక్కువ ఉందయా సండే రోజు, మీరు ముందే ప్రెడిక్ట్ చేసి ఉండాలి కదా. మీరు లాస్ట్ కార్తీక ఆదివారం, లాస్ట్ సండే కొంత ఎక్కువ ట్రాఫిక్ ఉండబోతుందని మీరు అందరూ ప్రెడిక్ట్ చేసి రోడ్ల మీద కూర్చుంటే ఈరోజు కంజెషన్ అయ్యేది కాదు అని నేను నిన్న మార్నింగ్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నిన్న కార్తీక్ సోమవారం అనే విషయం అందరికీ గుర్తొచ్చేసింది. కార్తీక నిన్న ఆదివారం, ఇది నేను మాట్లాడిన లాస్ట్ ఆదివారం, లాస్ట్ సండే. సో నిన్న సండే చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకు ఇంప్రూవ్ అయిందంటే అందరూ కూడా ఈరోజు ఆదివారం, ఈరోజు లాస్ట్, అంటే అంత మునుపు లాస్ట్ బట్ వన్ సండే, నిన్న లాస్ట్ ఆదివారం ఖచ్చితంగా చాలామంది రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి పోలీస్ సిబ్బంది మొత్తం, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. సో ఈరోజు బాగా చేసామంటే నేను అన్నాను, బాగా చేసి మీకేమీ కిరీటాలు రావు, బాగా చేయకపోతే మాత్రము మీకు ట్రాఫిక్లో కామెంట్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నిన్న చాలా స్మూత్గా ట్రాఫిక్ చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది. మీరు ఎవరైనా గమనించారా? ఎందుకు గమనిస్తాం? కామన్ మ్యాన్ మనకు బాగాలేకపోతే మనం ఏదైనా సరిగా లేదు, పోలీసు వాడు సరిగ్గా ఉద్యోగం చేయలేదు అనుకుంటాం, కానీ బాగున్న రోజు ఎందుకు అనుకోని అవసరం కూడా లేదు. అది మన హ్యూమన్ టెండెన్సీ. కాకపోతే పోలీస్ శాఖ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూస్తే తప్ప మేము ఇంప్రూవ్ అయినామా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంది. నిన్న ట్రాఫిక్ కంజెషన్స్ చూస్తే, నిన్న మొత్తం టోటల్ చూస్తే నిన్న 3 కంజెషన్స్ ఉన్నాయి, ఓన్లీ 3 కంజెషన్స్. ఎలాగా మాకు తెలుస్తూ ఉంది, అస్త్రం యాప్లో తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కంజెషన్ ఉందా లేదనేది? గూగుల్ డేటా, గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక 300 మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయింటే మనకు కంజెషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది, అస్త్రంలో వస్తుంది. అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని దాని యాక్షనబుల్. కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతోందని సిపిఎం నగర కార్యదర్శి దోనపూడి కాశీనాథ్ మండిపడ్డారు. అదానితో గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం తప్పిదాలంటూ మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం అదానితో ఒప్పందాలను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు. కార్పొరేట్ శక్తులకు భయపడే విధంగా చంద్రబాబు వైఖరి ఉందని విమర్శించారు. ఈఆర్సీ పెంచుతుందంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును గతంలో వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దాదాపుగా 17,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాల్ని రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉంది.
ఇప్పటికే 6,072 కోట్లు ప్రజల మీద భారాలు మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 11,000 నుండి 2,000 సబ్సిడీ ఇచ్చిందట. ఈఆర్సీ సబ్సిడీ ఇచ్చి 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడింది. ఇది జనవరి నుంచి, అది నవంబర్ నుంచి వెరసి 17,000 కోట్ల రూపాయలు ఈరోజు భారం మోపేదానికి సిద్ధపడతా ఉంది. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు మీరని. చంద్రబాబు నాయుడు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నారు, ఏం చెప్పారండి మీరని. ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వం మాకు సంబంధం లేదు, ఇది ఈఆర్సీ అని చెప్పనని. ఈఆర్సీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వానికి ఇది లేకుండా, ప్రభుత్వ అజమాయిషీ లేకుండా డైరెక్ట్గా ఈఆర్సీ పెంచేటువంటి దానికి అంత దమ్ముందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం మేము. ఈఆర్సీకి అంత దమ్మే కనుక ఉంటే, ఈఆర్సీ బహిరంగ విచారణ చేయకుండా, అప్పీల్ తీసుకోకుండా, ప్రజల నుండి అర్జీలు సేకరించకుండా, అభిప్రాయ సేకరణ చేయకుండా డైరెక్ట్గా 9,000 కోట్ల రూపాయల భారం మోపేటువంటి దమ్ము, ధైర్యం ఈఆర్సీకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దన్ను. ఆ దన్నుతోనే ఈరోజు 9,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపేటువంటి దానికి సిద్ధపడతా ఉంది. మోడీ గారి మాటలని, మోడీ పాపాలే జగన్కి చేపాలేని ఆనాడు నువ్వు ఎన్నికల ముందు చెప్పావు, జగన్ బాధుడే అని చెప్పానని. ఇప్పుడు జగన్ బాధుడు కాదు, ఇప్పుడు బాబు బాధుడు పెరిగింది. ఇక్కడ బాబు కళ్యాణ్ల బాధుడు మామూలుగా లేదు. ఇక్కడ ఈ బాబు కళ్యాణ్ల బాధుడికి వ్యతిరేకంగా ప్రజలు సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మీరు పెంచుతూ ఉన్నారని చెప్పని అడుగుతూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు కానీ, సర్దుబాటు ఛార్జీలు కానీ, ట్రూ అప్ ఛార్జీలు కానీ అదానీ చెప్పినట్టల్లా, మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ ఉన్నటువంటి ఆ మోడీ నాటకంలో మీరంతా పావులయ్యారు. కాబట్టి ఇందులో అదానీయే కాదు ఆంధ్రప్రదేశ్లో గత 5 నెలల క్రితం ఒక పెద్ద నానుడి, ఒక నినాదం బాధుడు పేరుతో ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. జగన్ బాధుడు కార్యక్రమంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, జనసేన కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారాల్ని గత నెలలో 6,072 కోట్లు, నిన్న ఇచ్చినటువంటి ఈఆర్సీ ఇచ్చినటువంటిది 9,412 కోట్లు వెరసి మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాల్ని ఈ 5 నెలల కాలంలోనే ప్రజల మీద వేసేదానికి కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని తొంగలో తొక్కడం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలపైన 5 నెలల కాలంలోనే ఈ రకంగా భారాలు వేసేటువంటిది ఎంతవరకు సమంజసం? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నిలబెట్టుకుంటున్నట్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ప్రజలపైన అనేక పన్నుల భారాలు పడతా ఉన్నాయి, అవి చాలువు అన్నట్టు విద్యుత్ భారాల్ని వెనువెన్ను ఈ రకంగా పెంచడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ప్రజలపైన భారాలు వేసేటువంటి మీ విధానాలు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చెప్పినట్టు అటు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా అయితే అమలు చేస్తుందో, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ రకంగా తెలుగుదేశం, జనసేన అమలు చేస్తూ ఉన్నాయి. ఇది ఏ రకంగా వైసీపీకి ఏ రకంగా అయితే అధికారాన్ని దూరం చేసిందో, మరలా మీకు కూడా ఇదే పరిస్థితి రావడానికి ఈ విధానాలు కారణమవుతాయని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఈ విద్యుత్ ఛార్జీలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతిలో కీలక పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం. పోలీస్ రవాణా, సివిల్ సప్లైస్, మారిటైమ్ బోర్డు అధికారులతో సమీక్ష.
గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఫోకస్. సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై కసరత్తు. ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం భక్తులకు శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.